ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. పరిశుద్ధుడు అయి ఉన్న ప్రభువా, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాం ప్రభువా. కృపా సత్య సంపూర్ణుడు అయ్యున్న తండ్రి, నీకే వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాం. ఈ యొక్క సమయంలో నీ లేఖన భాగము దగ్గరికి మేము వచ్చి ఉన్నాం అయ్యా. నీ మాటలు మాతో మాట్లాడండి. నీ సన్నిధిని మాకు తోడించండి. నీ కృపను మాకు తోడించండి. ఈ సమయంలో మీరే ఉండి అధ్యక్షుడిగా నడిపించుకోండి. మమ్మల్ని మేము తగ్గించుకుని నీ సాన్నిధ్యంలో నడిచే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఘనతయు మహిమయు ప్రభావములు నీకే చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది మాటలను మనము ధ్యానం చేసుకుందాం. ఏమిటంటే అంశము, దేవుని పిల్లలుగా అవ్వటానికి మనం ఏమేమి చేయాలో 3 లక్షణాలను నేను బయలుపరచాలని ఆశపడుతున్నాను. ఏమిటంట, దేవుని పిల్లలుగా ఉండటానికి మనకు కావలసినటువంటి క్వాలిఫికేషన్ ఏమేమి కావాలో వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. దేని స్తోత్రాలు. మొదటిది యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడంట. దేవుని స్తోత్రాలు. దేవుని పిల్లలుగా మనం ఉండాలంటే, దేవుని పిల్లలుగా మనకు అధికారం కావాలంటే మొదట ఏం చేయాలంట? ఆయనను అంగీకరించాలి. ఏం చేయాలంట? ఆయనను అంగీకరించాలి. ఆయనను తెలుసుకోవాలి. ఆయన అడుగుజాడల్లో నడవాలి. దేవుని స్తోత్రం. అంగీకరించటం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి. మంచి మాటలు, సత్యమైన మాటలు, సత్యముని దగ్గరికి చెవి ఇవ్వరు ఈ రోజున. దేవుని స్తోత్రాలు. 4 కల్పనా కథలను, 4 కళ్ళబొల్లు కవులు చెప్తే వాటికి చోటిస్తారు. దేవుని స్తోత్రాలు. ఈ మంచి సత్యాన్ని దగ్గరికి రాలేరవ్వరు. అయితే ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చారు, కానీ తమ స్వక్వీయులు ఆయన అంగీకరించలేకపోయారు. ఏం చేశారంట? ఆయన్ని తెలుసుకోలేకపోయారు. చీకటిలోనికి ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆ వెలుగును అర్థం చేసుకోలేదు. ఆయనలో జీవమున్న ఆ జీవం మనుషులకు వెలుగై ఉన్నదే. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని అంత మాత్రం కూడా గ్రహించలేకపోతున్నారు. చీకటిలో నడిచేవాడికి వెలుగేం తెలుస్తుందండి? చీకటి క్రియలు చేసేవారికి వెలుగు ఎక్కడ అర్థమవుతుంది? చీకటిలో నడిచేవారికి సత్యం ఎలాగ అర్థమవుతుంది? అయితే దేవుని పిల్లలుగా నీవు నేను ఉండాలంటే ఆయన ఏం చేయాలంట? అంగీకరించాలి. ఏం చేయాలి? మనం అంగీకరించినప్పుడే ఆయన పిల్లలుగా అధికారం అవుతుంది. ఏ రకమైన పిల్లలుగా? ఆత్మ సంబంధమైన, శరీర సంబంధమైన పిల్లలు కాదు. అక్కడ కిందకి చదివితే ఉంటుంది, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలన పుట్టిన వారు కాదు. దేవుని స్తోత్రం. ఇది దేవునిలో పుట్టడం అంటే ఆత్మ సంబంధంగా ఆయన అంగీకరించి మనము నడిచినప్పుడే దేవుని పిల్లలుగా పుట్టినట్లు అవుతాం. దేవుని స్తోత్రం. మనము శరీరం వలన, రక్తం వలన అక్కడ సెలవిస్తూ ఉన్నాడు, మనుష్యేచ్ఛల వలన పుట్టిన వారం కాదు. దేవుని ఆత్మ సంబంధంగా నీవు జన్మించాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేము. దేవుని స్తోత్రం. ఎందుకు? దేవుని రాజ్యం, ఆయన అధికారం ఆయన పిల్లలకే ఉన్నది. దేవుని స్తోత్రాలు. వేరే పడుకుందా? నీవు అంగీకరించకుండా, నీవు ఆయనలో నడవకుండా
తరువాత నాకు దేవుని రాజ్యం కావాలి అని అక్కడికి వెళ్ళి దెబ్బలాట తెస్తారా? నేను ఎన్నో ప్రార్థనలు చేశాను ప్రభువా అని వెళ్ళి దెబ్బలాడితే అక్కడ దేవుడు అనిస్తాడా? మీరెవరో నాకు తెలియదు, పొండి. అద్భుతాలు చేశారు యేసునామములో, దెయ్యములను వెళ్ళగొట్టారు, ఎంతోమందిని బాగు చేశారు. వీరికి ఏం ఫలితం ఉందే? వీరు చేశారు కానీ దేవుని యొక్క అధికారము లేదు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క రక్షణ అనుభవం లేదు. వారి స్వయుద్దేశాలతో చేశారే తప్ప ఆత్మ సంబంధంగా జరగలేని కార్యాలు. దెయ్యము కూడా అద్భుతాలు చేస్తుంది. దెయ్యము కూడా నేనే దేవుడినని మాట్లాడుతుంది. ఆ రీతిగా మనుషులు మోసపోతున్నారు. సత్యమేదో అసత్యమేదో తెలియనటువంటి స్థితిలో ప్రజలను అపవాదైన వాడు మోసగిస్తున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉన్నదంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగటానికి ఆయన అధికారం ఇచ్చాడంట. దేవుని స్తోత్రం. ఒక అధికారం కావాలంటే ఏం చేయాలి? మొట్టమొదట ఆయన దగ్గరికి వెళ్ళాలి, అది నేర్చుకోవాలి, ఆయన అడుగు జాడల్లో నడవాలి. నిన్ను క్వాలిఫికేషన్లు అన్నీ కూడా చెక్ చేస్తారు. ఒక జాబ్ చేయాలన్నా, దేనిలో నడవాలన్నా ఈ చెక్ చేయకుండా ఏది కూడా నీకు అప్పచెప్పరు, ఏది కూడా నీకు అధికారాన్ని ఇవ్వరు. ఒక జాబ్ చేయాలంటే ఎన్ని స్ట్రిక్లు ఉంటాయంటే చాలా కష్టం. జీవితాలకు తెలుసు మరి అవన్నీ కూడా. ఎందుకంటే వాటిలో నడిచిన వారికి తెలుస్తుంది. అది పాస్ అవ్వాలి, దాంట్లో అన్నీ కూడా మార్కులన్నీ కూడా కరెక్ట్గా రావాలి. ఏది లేకపోయినా అక్కడ నడవదు. అయితే ఈ లోకానుసారమైన ఇట్లకి ఎన్ని కండిషన్లు ఉంటే మరి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎన్ని కండిషన్లు ఉంటాయి. పరలోక రాజ్యం చేరాలంటే దేవుని పిల్లలుగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈ రోజున దేవుని పిల్లలుగా ఉన్నామా, దెయ్యం పిల్లలుగా ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకో వాక్యంతో. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని ఆయన నామమందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లలు అవ్వటానికి అధికారం ఇచ్చారు. లోకానుసారంగా జీవిస్తూ లోకంలో సగం దేవునిలో సగం జీవిస్తే అది దేవుని పిల్లలకి ఎంత మాత్రం కూడా తగినటువంటిది కానే కాదు. దేవుని స్తోత్రాలు. ప్రతి ఒక్క విషయాన్ని మన వాక్యానుసారంగా చూడాలి. వాక్యానుసారంగా లేకపోతే మనము దేనిలోనూ కూడా ఆత్మీయంగా నడవలేము. దేవుని స్తోత్రాలు. దేవుని పిల్లలు అవ్వాలంటే మొట్టమొదటికి ఏం చేయాలంటే ఆయనను అంగీకరించాలి. అప్పుడు ఆయన పిల్లలుగా మనకు అధికారాన్ని అనుగ్రహిస్తాడు. రెండవదిగా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారంట. దేవుని స్తోత్రాలు. రెండవదిగా విశ్వాసం వలన. ఎలాగండి? విశ్వాసము వలన దేవుని కుమారుడు. అబ్రహాము తన విశ్వాసం వలన నీతిమంతుడుగా పేరొందాడు. విశ్వాసం వలన రాజ్యాలను జయించారు. విశ్వాసము ద్వారా నీకు సమస్తమును స్వస్థత కార్యాలు జరుగుతాయి. విశ్వాసము లేకుండా, నమ్మకము లేకుండా దేవునిలో మాత్రం దేవుని పిల్లలుగా మనం ఉండలేము. దేవుని స్తోత్రాలు. నేను వెళ్ళే చోట కొన్ని చోట్ల చెప్తూ ఉంటాను, అమ్మా మేము వచ్చి ప్రార్థన చేస్తున్నాం, కరెక్టే, అంతా బాగానే ఉన్నది, కానీ ఒక విషయం మాత్రం మీరు సరిగా గమనించండి. ఏదో మేము వచ్చేసి వాడుకగా వెళ్ళిపోతుంది ప్రయోజనం కాదు, కానీ అది మీలోనే ఒక విశ్వాసం అనేది ఉండాలన్నాను. నేను స్తోత్రాలు.
ఇప్పుడు విశ్వాసం ఎవరిలో ఉండాలండి? మనలో, వినేవారిలో విశ్వాసం కలగాలి. ఆ దేవుని మాట వారు విశ్వసించినప్పుడు వారి జీవితాలు దేవుని కార్యాలప్పుడు ప్రారంభమవుతాయి. ఇదే స్తోత్రాలు. మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో దేవుని పిల్లలుగా అవటానికి, మనకి దేవుని కుమారులై ఉండటానికి ఆయన అధికారాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, అందుకే యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికై ఇష్టడుగా మాత్రము జీవించలేరు. ప్రతి ఒక్కరికి విశ్వాసం ఉంటుంది అంటారంతే మాటకి. విశ్వాసానికి క్రియలకి చాలా తేడా ఉంటుంది. ఏ స్తోత్రం. విశ్వాసం ఉంటుంది కానీ క్రియలు చేయరు. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి, నీకు క్రియలు లేకుండా నీ విశ్వాసం చలామణి అవుతుంటుంది అక్కడ. అలాగా మనము అన్నిటికీ క్వాలిఫికేషన్ కలిగి దేవుని పిల్లలు ఉండాలి. ప్రతిదానికి అర్హతలు కలిగి ఉండాలి. నీ విశ్వాసం ఉన్నదన్నప్పుడు నీ విశ్వాసం ఎక్కడ పరీక్షించినప్పుడే అర్థమవుతుంది. దేవుని స్తోత్రాలు. ఏంటంటే మన విశ్వాసం పరీక్షించినప్పుడు అర్థమవుతుంది. దేవుని దేనికైనా వెళదాం రండి అని మనము అడిగినప్పుడు కొందరు బయటికి రాలేరు. దొంగ క్రైస్తవులుగా ఉండేవారు చాలామంది ఉంటారు. ఇళ్లలోనే ఉంటారు, వాళ్ళు బయటికి రాలేరు. నాకంటే విశ్వాసం అండి, మాటకి పైకి చాలా ఉంటారు. జనాలు కనబడకూడదు వారి భక్తి, ఇది కాదు, అది దేవునికి ఇష్టము కాదు. నీ విశ్వాసం ఇష్టము కాదు. నీ విశ్వాసాన్ని పరీక్షించేటప్పుడు దేవుని కొరకు పని చేయడానికి మనం సిద్ధపడాలి. దేవుడు ఏదైతే మనకు అప్పచెబుతున్నాడో ఆ పనిని మనం జరిగించాలి. చాలామంది వారి విశ్వాసం అక్కడ పోతుందన్నమాట. తీరా నేను వెళ్ళి ఒక చోట ప్రార్థన పెడితే ఆమె అక్కడికి వెళ్ళొద్దు అంటున్నారండి. వాళ్ళు చిన్న జాతి వాళ్ళు. వీళ్ళకి ఎక్కడ వచ్చేస్తుంది? కులం అడ్డు వచ్చేసిందండి. ఈ కులము గజ్జి చాలామందికి ఉన్నది. అది పోకుండా దేవుని నమ్మానని పేరుకు మాత్రం క్రైస్తవులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నువ్వు విశ్వాసంలో అంతా బాగానే ఉన్నది, ఏదో ఒకటి అడ్డొస్తుంది. ఆయన నన్ను మందిరానికి వెళ్ళొద్దు అంటున్నారండి. ఎవరో ఆయన. వీరిలో విశ్వాసం ఉందని చెప్పుకుంటున్నారు. క్వాలిఫికేషన్ చాలా బాగా మాట్లాడుతుంది, విశ్వాసంతో చాలా చక్కగా చెప్తుంది. తీరా వెళ్ళి ప్రార్థనకు రమ్మంటే రాలేకపోతుంది. ఎవరో లేకపోయారు అని అడిగితే ఇటువంటి వారు ఉంటారు. విశ్వాసము లేకుండా మాత్రం దేవుని కుమారులుగా ఉండలేరు. నువ్వు ఇంకా ఎంతవరకు ఎటువంటి జీవితాలను జీవిస్తావు? భర్తకు సమాధానం చెప్పుకోలేవు, కుటుంబంలో సమాధానం చెప్పుకోలేవు, అన్యుల ముందు కనబడకూడదు. నా ఆత్మీయ జీవితము దొంగగానే జీవిస్తాను. నువ్వు క్రీస్తుని గురించి నువ్వు తెలియకుండా ఇతరులలో నువ్వు ఎలాగా చలామణి అవుతావు? నీకు ఇచ్చిన ఆత్మీయమైన వరాలను మనం కప్పిపెట్టేవారిగా ఉన్నామా? దానిని పంచిపెట్టేవారిగా ఉన్నాము? ప్రతి ఒక్కరికి ప్రోత్సహించి నీకు ఇచ్చిన వరం ఏదైనా ఉంటే అది మనం పంచిపెట్టాలి. దేవుని స్తోత్రం. వాక్యానుసారంగా దేవుడు నీకు ఏ వరాన్ని ఇచ్చాడో అది దేవునికి పబ్లిక్ చేయాలి. మనం దాచిపెట్టి అక్కడే కప్పిపెట్టామంటే ప్రజలకు కనబడకుండా మన ఆత్మీయమైన వరాలన్నీ పోగొట్టుకుంటాం. బడా నమ్మకమైన చెడ్డ దాసుడా అన్నాడు. ఎవరో ఒక వరం ఇచ్చినోడికి ఒక వరంతోనే కప్పిపెట్టాడు. దేవుడు మనకి ఏదైనా ఇచ్చి ఉపయోగిద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం, విశ్వాసంతో అడుగులు వేద్దాం. ప్రభు ఆత్మీయ యాత్రను మన ఊపిరి ఉన్నంత వరకు కొనసాగిద్దాం. నువ్వు ఇంకా ఎంతవరకు మోమాటంగా దాసుకుని దొంగవలి జీవిస్తావు? నీ ఆత్మీయ జీవితాన్ని ఇతరులకు ఒక సువాసనకరముగా మధురముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. విశ్వాసం ఉన్నదని పైకి చెబుతున్నావు, కానీ నీ విశ్వాసం పరీక్షింపబడినప్పుడు నువ్వు నిలబడగలుగుతున్నావా? ఆ పరీక్షలో నువ్వు నిలబడితే నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవై ఉంటావు. దేవుని స్తోత్రాలు. లేకపోతే నువ్వు కానే కాదని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తోత్రాలు. మొదటిది ఏం చేయాలి? ఆయన అంగీకరించాలి, దేవుని కుమారుడు. రెండవది ఎలా ఉంచాలి?
విశ్వాసంతో దేవుని కుమారులు అయితే. మూడవదిగా రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారట. దేని స్తోత్రాలు. దేని చేత నడిపించబడాలంట? దేవుని ఆత్మచేత నడిపించబడాలని వాక్యం చెలవస్తుంది. నువ్వు దేవుని ఆత్మ లేకుండా దేవుని కార్యాలు ఏమాత్రం కూడా మనం చేయలేము. నీ యొక్క ఉద్దేశములతో, నీ ఆలోచనలతో ఏదో చేద్దామని వెళితే అది ప్రయోజనం కానే కాదు. దేవుని యొక్క బిడలకు కావలసినది ఏమిటంటే దేవుని యొక్క ఆత్మ కావాలి. ఆ ఆత్మ నింపుదల కలిగిన వారే దేవుని కార్యాలను చూస్తారు, దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తారు, దేవునికి భయపడతారు. ప్రతి ఒక్క విషయంలో వారికి అర్థమవుతాయి. ఒక్కొక్కరు వాక్యం చెబుతూ ఉంటే మన ఆత్మలో ఆత్మ ఏకమవుతుందండి. అప్పుడు మన ఆత్మలో కదిలించబడతా ఉంటుంది. ఎందుకు కదిలించబడుతుందంటే వారు వినేవారు కూడా ఆత్మతో నింపబడి ఉంటారు కనుక ఆ మాటలు వారి హృదయాల్లో కదిలించబడతా ఉంటాయి. దేని స్తోత్రాలు. ఒక్కొక్కరు వచ్చి కూర్చుంటారు కానీ నిద్రపోతూ ఉంటారు, కదలిక ఉండదు. వాళ్ళు ఎలా ఉంటారో అలాగే వీళ్ళకి ఏముండదు, ఆత్మ ఉండదు. అందుకే సంఘానికి చెప్తున్నాడు మన ప్రకటన గ్రంథంలో, మీరు మృతుడవే. ఏమంటున్నారు? బ్రతికి ఉన్నానని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఏ సంఘములో ఉన్నావు నువ్వు? ఎలా జీవిస్తున్నావు? ఆత్మ సంబంధమైన సంఘములో ఆత్మతో నింపబడి వాక్యానుసారమైన వాక్యముతో ప్రతి వారము మనం కడగబడాలి. అనుకూలం ఉన్నప్పుడల్లా వాక్యముతో ఉతక స్నానం చేయాలి. ఆత్మ సంబంధమైన వరాలను, ఆత్మ సంబంధమైనవి మనము నడిచినప్పుడు ఎలా ఉంటామంట? వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది, నా ఆత్మ లేనివాడు మరెవరు వాడు? దేవుని యొక్క ఆత్మ లేనివాడు ఎవరు వారు? అపవాది సంబంధులని యోహాను పత్రికలో ఉంటుంది. ఆడి పిల్లలు అంటారు వాళ్ళందరూ. దేవుని ఆత్మ ఉన్నదని నీకు అర్థం ఎలాగవుతుంది? పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుగులతో నీ పట్ల విజ్ఞాపన చేసే ఆత్మను దయచేయి ప్రభు అని నీవు అడగాలి. దేని స్తోత్రం. ఆ ఆత్మను పొందుకొని ఆత్మలో ఉజ్జీవింపబడినప్పుడే నువ్వు దేవుని పిల్లలు అయ్యే అధికారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రాలు. దేవుని ఆత్మ లేకుండా దేవునిలో మనం నడవలేము. పరిశుద్ధాత్ముడు నీకు తోడు లేకుండా నువ్వెక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. నీ చిత్తానుసారంగా అడుగులు వేస్తున్నారు. కొందరి మధ్యన బోధకులు చాలామంది అయ్యారు. ఆత్మకార్యాలు ఎప్పుడు ఆగిపోని ఉంటాయి. ఏమిటంట? ఆత్మకార్యాలు ఎప్పుడు ఆగిపోని అంట. ఆగలేదండి. అంత్య దినాల్లో ఇంకా ఎక్కువగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆత్మ లేనివాడు నావాడు కాదని వాక్యం చలవస్తాం. పరిశుద్ధాత్మను నమ్మని వారికి ఈ లోకమందైనా ఏ లోకమందైనా ఏంటంట? క్షమాపణ లేదు. దేని స్తోత్రాలు. ఈ ఆత్మ కార్యాలు జరిగించకపోతే, పరిశుద్ధాత్మను నమ్మకపోతే క్షమాపణ అనేది లేదు. అంత్య దినాలలో ఎవరినిచ్చి వెళ్ళాడంటే తెలుసా? నీకు నాకు ఆదరణకర్తను మన మధ్యన ఉంచి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు, ఇంక నీ దగ్గర ఉండడు. దేని స్తోత్రం. అటువంటి ఆత్మను తీసి పక్కన పెట్టి సొంత ఉద్దేశాలతోనే ఒకరు వాక్యాన్ని బోధింటారు తప్ప ఆత్మకార్యాలు నమ్మరు. ఆత్మ లేదంటారు. అయితే ఆత్మ లేకపోతే ప్రయోజనం లేదు. దేని స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేని స్తోత్రం. ఈ ముగ్గురు ఏకమై ఉన్న దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు. ఒక్కడే దేవుడు, ముగ్గురు కాదు. దేని స్తోత్రం. మన శరీరంలో ఏమున్నాయి? ప్రాణం, ఆత్మ, శరీరం. 3 ఉన్నాయి. అంటే ముగ్గురు మనుషులు ఉన్నారా? దీన్ని ఎడదెత్తే ఏమవుతుందండి? దీన్ని ఎడదెత్తే ఎందుకు పనిచేయరాదు? దేవుడు కూడా అదే రీతిగా ఉన్నాడు. దేని స్తోత్రం. ఒక్కడే ఉన్న దేవుడిని మనం అన్నీ కలిపి ఆరాధించాలి. దేని స్తోత్రం. వేరువేరుగా లేరు కానీ కాలకాలం తన పరిమితి చొప్పున దేవుడు తన కార్యాన్ని జరిగించుకుంటూ వస్తున్నాడు.
నీవు అర్థం చేసుకుంటంలోనే ఉన్నది. నీకో రకంగా అర్థమవుతుంది, ఇంకో రకంగా అర్థమవుతుంది. అది అర్థమయ్యే రీతిగా అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధంగా నీవు సిద్ధపడినప్పుడు పరిశుద్ధాత్ముడు అన్ని చక్కగా బయలుపరుస్తాడు. నీ ఆలోచన ప్రకారంగా, నీ ఉద్దేశ ప్రకారంగా వాక్యమును ధ్యానిస్తూ నీవు నడిచినట్లయితే నీకేం అర్థమవుతుంది? దేవుని యొక్క ఆత్మ సంబంధంగా ప్రతిదీ క్షుణ్ణంగా నీకు ఒక్క పక్కన పెడుతున్నామో దేవుని వాక్యము రెండంచుల కట్టడం, 4 కోణాల్లో నీవు ఆలోచన చేయాలి. ఆ విషయాన్ని ఎందుకు ఇక్కడ ఎలా రాయబడి ఉంది, అది ఇంకొక చోట ఇంకోలాగా రాయబడుతుంది. దానిలో ఏది తీసుకోవాలి? 4 కోణాలు ఉన్నప్పుడు, 2 కోణాలు ఉన్నప్పుడు ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఈ విషయాలను తెలుసుకోకుండా అక్రమైన వక్ర మార్గంలో నడుస్తూ ప్రజలను మోసపుచ్చుతూ అన్యాయంగా జీవిస్తున్నారు. ఎందరో క్రీస్తు యొక్క త్రోవను తప్పిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారు? వారందరూ దేవుని కుమారులై ఉంటారంట. దేవుని స్తోత్రాలు. మనము కూడా ఆత్మ సంబంధులుగా, ఆత్మ నింపుదల కలిగి నడిపింపబడిన వారముగా దేవుని కుమారులై దేవుని రాకడకు మనం ఎత్తపడతాం. దేవుని స్తోత్రాలు. మొదటిదిగా ఏం చేయాలంటే దేవుని పిల్లలు అవుతానికి చెప్పాలండి. ఏం చెప్పాను? దేవుని పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలి? ఆయన్ని అంగీకరించాలి. రెండవదిగా విశ్వాసం ఉంచినప్పుడు దేవుని కుమారులై ఉంటారు. మూడవదిగా దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడతారు వారు దేవుని కుమారులు, దేవుని పిల్లలుగా ఉంటారు. ఈ 3 క్వాలిఫికేషన్లు మనలో ఉండాలి దేవుని పిల్లలుగా ఉండటానికి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి మనం నేర్చుకోవాలంటే. ఈ విషయాలని మనం అనుసరించకుండా నీ ఉద్దేశ ప్రకారంగా, నీ ఆలోచన ప్రకారంగా నడిపితే మాత్రము నీవు సైతాను సంబంధమే, దేవుని పిల్లలు కాదు. ఇది మాత్రమే గుర్తుంచుకొని మన వాక్యానుసారంగా దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ప్రభువు యొక్క రాకడకి సిద్ధపడదాం. కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వై ఉన్న ప్రభువా, నీకే స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాం. కృపా సత్య సంపూర్ణుడు వై ఉన్న తండ్రి, నీకే వందనాలు స్తోత్రాల ప్రభువా. నిన్నెందరూ అంగీకరించారు, వారందరూ దేవుని పిల్లలగటానికి అధికారం ఇచ్చావు ప్రభువా. అయ్యా, నీ దగ్గరికి వచ్చిన వారిని, నేను అంగీకరించిన వారిని నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా నీవు సిద్ధం చేస్తున్నావు. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಯೇಸುವೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಪ್ರತಿ ಒಬ್ಬರನ್ನು ಧರಿಸಿಸು ಸ್ವಾಮಿ. ನೀವು ಅಭಿಷೇಕವನ್ನು ಅನುಗ್ರಹಿಸು, ನಿಮ್ಮ ಮಕ್ಕಳಾಗಿರಬೇಕಂತ ನಾವು ಬೇಡುತ್ತೇನೆ ತಂದೆ. యేసప్పా, నిಮಗೆ స్తోత్ర స్వామి. అలాగే రెండవదిగా విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు భక్తులు. విశ్వాసముతో ఆయన నిన్ను అంగీకరించి మేము నడిచినట్లయితే నీ కుమారులుగా ఉంటాం ప్రభువా. నీ ఆత్మచేత ఎందరు నడిపింపబడతారు వారందరూ నీ కుమారులుగా నువ్వు పిలుస్తున్నావు. కుమారుడు కుమార్తె నిన్ను పిలుస్తూ ఉన్నావయ్యా. అయ్యా, నీ బిడ్డలుగా మేము అంగీకరించబడాలి. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా జీవిస్తూ చచ్చిన వారి వలె ఉండకుండా జీవము కలిగి, నీ అభిషేకము కలిగి, నీ ప్రభావము శక్తిని నింపుదల ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఘన మహిమా ప్రభావములు నీకే చెల్లించుతూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.